వీర హనుమాన్ తరువాయి భాగం. వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. అతను కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు. తన కొడుకు దగ్గర నిలబడి ఉన్న సుగ్రీవుడు కనిపించాడు. వాలి సుగ్రీవుడితో ఇలా అన్నాడు: నిన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టి నీ భార్యను హరించానని నన్ను తప్పుపట్టకు. మనమిద్దరము రాజసుఖం పంచుకోవటము, సోదర స్నేహంతో ఉండటము రాసిపెట్టిలేక నా బుద్ధి అలా పోయింది. నేను చచ్చిపోతున్నాను గనక నువ్వు వానరరాజు కా. నా ఈ చివరి కోరిక ఎంత కష్టమైనా తీర్చు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైన వాడు అంగదుడు. వాణ్ణి నీ కొడుకులాగే చూసుకో. వాడికి ఏ లోటు రానీయకు. వాడికి ఇక నువ్వు తప్ప ఎవరూ లేరు. వాడు నీ అంత పరాక్రమం గలవాడు. అన్ని విషయాలలోనూ నీకు తోడుగా ఉండగలడు. సుశేషుణ్ణి కూతురు నా భార్య అయిన తార చాలా సూక్ష్మబుద్ధి గలది. రానున్న కష్టాలను ముందుగా తెలుసుకోగలదు. అందుచేత ఆమె చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నీకు ఆపద కలుగుతుంది. నాకు దేవేంద్రుడిచ్చిన కాంచనమాల ఇప్పుడే నువ్వు తీసుకో. నేను చచ్చిపోతే దీని కాంతి పోతుంది. వాలి చెప్పిన దానికి సుగ్రీవుడు వినయంగా తల ఆడించి కాంచనమాల తీసుకున్నాడు. తరువాత వాలి అంగదుణ్ణి దగ్గరికి పిలిచి కొన్ని హితాలు చెప్పాడు. అతను తన పట్ల ప్రవర్తించినట్టే సుగ్రీవుడి పట్ల ప్రవర్తించాలి. సుగ్రీవుడి శత్రువులతో ఎన్నడూ చేరరాదు. సుగ్రీవుడు చెప్పిన పనులు శ్రద్ధగా చేయాలి. ఎవరితో కానీ అమిత స్నేహం చేయటం కానీ, అసలే స్నేహం చేయకపోవడం కానీ తప్పు. ఇలా చెప్పి వాలి ప్రాణాలు విడిచాడు. వానరులందరూ గొల్లున ఏడ్చారు. వాళ్ళు వాలి చేసిన మహాకార్యాలు తలుచుకున్నారు. ఈ వాలి గొలభుడనే గంధర్వుడితో 15 సంవత్సరాలు పోరాడి అతన్ని చంపాడు. వాలి ఉండగా వానరులకు ఎవరి భయమూ లేకపోయింది. తార తన భర్త కోసం తలుచుకుని ఏడ్చింది. నీలుడు వాలి రొమ్ము నుంచి బాణం లాగేశాడు. తార చెప్పిన మీదట అంగదుడు వాలి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. తార దుఃఖం చూస్తూ సుగ్రీవుడు తానే వాలిని చంపించినందుకు మహాబాధపడ్డాడు. అతను కంటనీరు పెట్టుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళి సుగ్రీవుడు రాముడితో, రామా, నువ్వు నీ మాట నిలబెట్టుకుని వాలిని చంపావు. నాకు రాజ్యం ఇచ్చావు. కానీ నాకు జీవితం మీద కోరిక పోయింది. తారా, వానరులు ఇలా ఏడుస్తుండగా నాకు ఈ రాజ్యం ఎందుకు? మొదట వాలి నన్ను పెట్టిన బాధల మూలంగా వాలి చావు కోరాను. కానీ తీరా వాలి చచ్చిపోయాక పశ్చాత్తాపం నన్ను దహిస్తున్నది. నా జీవితమంతా ఋష్యముఖం మీదనే వెళ్ళబుచ్చటం మంచిదని తోస్తున్నది. ఇప్పుడు నాకు స్వర్గం కూడా వద్దు. వాలి నన్ను ప్రాణాలతో వదిలాడు. నేను వాలి ప్రాణాలు తీయించాను. నాకంటే పాపి ఎవడూ ఉండడు. ఇప్పుడు నేను యువరాజుగా ఉండడానికి కూడా తగను. నేను కూడా వాలితో పాటు దహనమవుతాను. వానరులు నీ పని చూడగలరు. సీతాదేవిని వెతుకుతారు అన్నాడు. తార రాముణ్ణి చూసి దుఃఖిస్తూ ఇలా అన్నది: వాలిని చంపిన బాణంతోనే నన్ను కూడా చంపి వాలి దగ్గరికి పంపు. నేను వెంట లేకపోతే వాలికి సుఖం లేదు. సీతావియోగంతో నువ్వు ఎలా బాధపడుతున్నావో స్వర్గంలో వాలి నా కోసం అలా బాధపడతాడు. నన్ను చంపితే నీకు వాలిని చంపిన దోషం పోతుంది. రాముడు ఆమెను ఓదార్చుతూ, వీరపత్నివైన నువ్వు ఇలా దుఃఖించరాదు. వాలి ఉన్నప్పుడు సుఖపడినట్టే నువ్వు మళ్ళీ సుఖపడతావు. నీ కొడుకు అంగదుడు యువరాజు అవుతాడు అన్నాడు. అతను వానరులతో ఎంత ఏడ్చినా చచ్చిపోయిన వాడికి అందువల్ల మేలు జరగదు. కాలయాపన ఎందుకు? వాలికి ఊర్ధ్వలోకాలు కలిగే కార్యక్రమం చెయ్యండి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దుఃఖంలో మునిగి ఉన్న సుగ్రీవుడితో, సుగ్రీవా, వాలికి దహన సంస్కారం జరగాలి. వానరుల చేత చందనం మొదలైనవి ఎండుకట్టెలు తెప్పించు. అంగదుణ్ణి ఓదార్చి తండ్రి తల కింద కొరివి పెట్టడానికి అతన్ని సిద్ధం చెయ్యి. ఇక నుంచి
కిష్కింధను పాలించవలసిన నువ్వు ఏడుస్తూ కూర్చుంటే జరగదు. అంగదుడి చేత పూలు, బుట్టలు, నెయ్యి, నూనె, గంధ ద్రవ్యాలు వెంటనే తెప్పించు. పల్లకి ఒకటి తీసుకురావాలి. వాలిని మోసే వానరులు సిద్ధంగా ఉండాలి అన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే తారుడు పల్లకిని పట్టుకురావడానికి కిష్కింధకు వెళ్ళి త్వరలోనే తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు, అంగదుడు కలిసి వాలి శరీరాన్ని పల్లకిలో పడుకోబెట్టారు. సుగ్రీవుడు వాలి శరీరం మీద పూలు కప్పి పల్లకి తీసుకుపోయే దారి వెంట పూలు చల్లమని వానరులను ఆజ్ఞాపించాడు. శవం వెంట అంగడితో పాటు వాలి బంధువులైన తారుడు మొదలైన వాళ్ళు, స్త్రీలు నడిచారు. ఒక వాగు సమీపాన ఇసుకలో చితి పేర్చారు. తరువాత వాలిని దహనం చేసి జలతర్పణాలు విడిచారు. రాముడు దగ్గర ఉండి వానరుల చేత కర్మకాండ అంతా యథావిధిగా చేయించాడు. సుగ్రీవుడు స్నానం చేసి తడిబట్టాలతో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. వానరులంతా అతనితో బాటే నిలబడ్డారు. అప్పుడు హనుమంతుడు రాముడితో, రామా, నీ దయ వల్ల సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది. నీ సెలవైతే అతను ఇప్పుడు కిష్కింధ ప్రవేశించి ఎన్నో పనులు చెయ్యాలి. అతను శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేయించుకుని నిన్ను తగిన విధంగా సన్మానిస్తాడు. అందుచేత నువ్వు కిష్కింధకు వచ్చి నీ చేతి మీదుగానే పట్టాభిషేకం జరిపించి వానరులకు ఆనందం కలిగించు అన్నాడు. దానికి రాముడు, హనుమంతుడా, తండ్రి ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ళు వనవాసం చేయవలసిన నేను గ్రామాలలోకి కానీ పట్టణాల్లోకి ప్రవేశించరాదు. మీరే సుగ్రీవుణ్ణి తీసుకుపోయి అతనికి వైభవంగా పట్టాభిషేకం చెయ్యండి. అలాగే ఈ అంగదుణ్ణి యువరాజుగా అభిషేకించండి. శ్రావణ మాసం ఆరంభమయ్యింది. 4 నెలల పాటు వర్షాకాలం. యుద్ధానికి తగిన కాలం కాదు. మీరంతా కిష్కింధకు వెళ్ళండి. నేను, లక్ష్మణుడు ఈ పర్వతం మీద ఉంటాం. ఇక్కడ ఉన్న గుహ విశాలంగా ఉండటానికి చాలా బాగున్నది. పక్కనే నీరు, పద్మాలు ఉన్నాయి. తిరిగి కార్తీక మాసం వచ్చినప్పుడు రావణుణ్ణి యుద్ధంలో చంపే ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఈ విధంగా రాముడి ఆజ్ఞ పొంది సుగ్రీవుడు కిష్కింధ ప్రవేశించాడు. వానరులంతా అతన్ని అనుసరించారు. అతను తనను చూడవచ్చిన వానరులందరినీ పరామర్శించి తారను ఊరడించడానికి వాలి అంతఃపురానికి వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి అంతఃపురం నుంచి తిరిగి రాగానే వానరులు అతని పట్టాభిషేకం కోసం బంగారు అలంకరణలు గల తెల్లగొడుగు, 2 వింజామరలు, అన్ని రకాల మణులు, సమస్త విత్తనాలు, ఔషధులు, పూలు, చందనము, అక్షింతలు, కుంకుమ పువ్వు, తేనె, నెయ్యి, పెరుగు మొదలైనవన్నీ సిద్ధం చేశారు. అడవుపంది చర్మంతో కుట్టిన పాదరక్షలు సుగ్రీవుడు కోసం సిద్ధం చేశారు. తరువాత బ్రాహ్మణులు అగ్నిహోత్రం చేసి పూజించి సుగ్రీవుడికి వేదోక్తంగా పట్టాభిషేకం చేశారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు బంగారు కలశాలతోనూ ఎద్దు కొమ్ములతోనూ నదీ జలం తెచ్చి సుగ్రీవుణ్ణి అభిషేకించారు. రాముడు చెప్పిన ప్రకారం సుగ్రీవుడు అంగదుణ్ణి యువరాజుగా అభిషేకించాడు. అలా చేసినందుకు వానరులు సుగ్రీవుణ్ణి మెచ్చుకున్నారు. వానరులందరూ పండగ చేసుకున్నారు. సుగ్రీవుడు రాముడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా జీవించసాగాడు. రామలక్ష్మణులు వానాకాలం గడపడానికి నిర్ణయించుకున్న గుహ ప్రస్రవణ పర్వతం మీద ఉన్నది. అది చాలా అందమైన పర్వతం. గుహకు సమీపంలోనే తామర కొలను ఉన్నది. గుహద్వారం నైరుతి దిక్కుగా ఉండటం చేత వానజల్లు లోపలికి రాదు. తూర్పు నుంచి ఈదురుగాలి కూడా లోపలికి రాదు. గుహ ముందర చక్కని సమప్రదేశం ఉన్నది. సమీపంలోనే చక్కని నది కూడా ప్రవహిస్తున్నది. కిష్కింధ అక్కడికి ఎంతో దూరం లేదు. కిష్కింధలో జరిగే కోలాహలము, వాద్యాల ధ్వనులు గుహకు స్పష్టంగా వినిపించాయి.
అలాంటి అందమైన ప్రదేశంలో ఉంటూ రాముడు ఒక వంక సీత కోసం విరహపడుతూ రావణుణ్ణి చంపడానికి సుగ్రీవుడు సహాయపడతాడని ఆశపడుతూ శరత్కాలం కోసం ఎదురు చూడసాగాడు. అతనికి ఆ వానాకాలం చాలా కష్టం మీద గడిచింది. చివరకు వానలు వెనకపడ్డాయి. కానీ సుగ్రీవుడు రాముడి పని సంగతి పూర్తిగా మర్చిపోయాడని హనుమంతుడికి తోచింది. సుగ్రీవుడు రాజ్యభారమంతా మంత్రులకు వదిలేసి పూర్తిగా తన కాలమంతా స్త్రీలతో సుఖించడంతో ఇన్నాళ్ళు గడిపాడు. అతను తన భార్యను రుమేనేగాక తన అన్న భార్యను తారను కూడా తన భార్య చేసుకున్నాడు. ఇది గమనించిన హనుమంతుడు సుగ్రీవుడు వద్దకు వెళ్ళి, నీకు రాజ్యము వైభోగము వచ్చాయి, స్నేహితుల పట్ల బాధ్యత కూడా నిర్వర్తించు. సొంత పనులు పాడు చేసుకుని అయినా మిత్రుల పనులు చూసేవాడు నశించడు. మనం ఇప్పుడు రాముడి కోసం సీతను వెతకవలసి ఉన్నది. ఈ పని ఇప్పటికే ప్రారంభం కావలసింది. రాముడు మంచివాడు గనక ఓపిక పట్టాడు. సీతను వెతకటానికి వానరులను పంపించు అన్నాడు. సుగ్రీవుడికి ఈ మాటతో తొందర కలిగింది. అతను నీలుణ్ణి పిలిచి అన్ని దిక్కులా ఉన్న వానరసేనను పిలిపించమని ఆజ్ఞాపించాడు. 15 రోజుల లోపల కిష్కింధకు వచ్చి చేరని వానరులందరికీ మరణదండన ప్రకటించాడు. ఈ లోపల రాముడు వర్షాకాలం పోయినా సుగ్రీవుడు రాకపోయేసరికి చాలా బాధపడ్డాడు. అతను లక్ష్మణుడితో సుగ్రీవుడు శరత్కాలం రాగానే సీతను వెతికిస్తానని మాట ఇచ్చి తన పని తీరింది కదా అని ఉపేక్షిస్తున్నాడు. అతనికి నా బాణం దెబ్బ తినాలని కోరికగా ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళి నేను కోపంగా ఉన్నానని అతనితో చెప్పు. వాలిని పంపిన మార్గాన సుగ్రీవుని కూడా పంపగలనని చెప్పు. వాలిని ఒక్కడినే చంపాను. సుగ్రీవుడు మాట తప్పితే అతన్ని, అతని బంధువులను కూడా చంపుతాను. ఇదంతా అతనికి ఎలా చెప్పాలో అలా చెప్పు అన్నాడు. లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడి పైన చాలా కోపం వచ్చింది. ఈ సుగ్రీవుడు తనకు రాజ్యం ఎలా వచ్చినది మరిచాడు. అతని రాజ్యం నిలవదు. నేనిప్పుడే వెళ్ళి ఆ సుగ్రీవుడిని చంపి అంగదుడి సహాయంతో సీతాదేవిని వెతికిస్తాను అంటూ లక్ష్మణుడు బయలుదేరేసరికి రాముడు అతన్ని ఆపి, లక్ష్మణ, అంత పని చెయ్యకు. మనకు అతనికి మధ్య ఉన్న స్నేహాన్ని మరువకు. సుగ్రీవుడితో మంచిగానే మాట్లాడు. అతను జాప్యం చేశాడే తప్ప మనకు అపచారం ఏమీ చేయలేదు అన్నాడు. కథ ఇంకా ఉంది. రాముడు చెప్పిన ప్రకారం లక్ష్మణుడు కిష్కింధకు బయలుదేరి వెళ్ళాడు. అతను భుజానికి విల్లు తగిలించుకుని సుగ్రీవుడి ఇంటికి పోతూ తాను సుగ్రీవుడితో ఏమనాలో, దానికి సుగ్రీవుడు ఏమంటాడో, అందుకు తాను ఏమి బదులు చెప్పాలో ఆలోచించుకున్నాడు. లోపల అతనికి చాలా కోపంగా ఉన్నది. లక్ష్మణుణ్ణి దూరాన చూసి వానరులు ఎవరో శత్రువు వస్తున్నాడనుకుని చెట్లు రాళ్ళు తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. దీని మూలంగా లక్ష్మణుడి కోపం మరింత అయ్యింది. అతని ముఖంలో కోపం తాండవించడం చూసి వానరులు భయపడి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నట్టు చెప్పారు. కానీ సుగ్రీవుడు తారతో సరసాలాడుతూ వాళ్ళు చెప్పినది వినిపించుకోలేదు. అంగదుడు మాత్రం భయంగా లక్ష్మణుడికి ఎదురు వెళ్ళాడు. లక్ష్మణుడు అతనితో, అబ్బాయి, నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. మా అన్న చాలా దుఃఖంలో ఉండటం మూలాన నేను వచ్చానని చెప్పు. వెంటనే నా దగ్గరకు వచ్చి నేను చెప్పేది వినమను అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు మాట్లాడడానికి వచ్చాడని, చాలా కోపంగా ఉన్నాడని చెప్పాడు. అది విని సుగ్రీవుడు తన మంత్రులతో, నేను ఏమీ పొరపాటు మాట అనలేదు, తప్పు పని చేయలేదు. లక్ష్మణుడికి నా పైన కోపం ఎందుకు కలిగి ఉంటుంది? నా శత్రువులు నా మీద అతనికి ఏదో చాడీలు చెప్పి ఉంటారు. నేను భయపడుతున్నాననుకోకండి. నాకు రాముడన్నా లక్ష్మణుడన్నా ఏ భయం లేదు. కాకపోతే స్నేహితులైన వాళ్లకు నిష్కారణంగా కోపం వస్తే ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది. నాకు భయమల్లా దేనికంటే రాముడు నాకు చేసిన ఉపకారానికి తగిన ప్రత్యుపకారం చెయ్యలేనే అని. ఇది నాకు విచారం కలిగిస్తున్నది అన్నాడు. అప్పుడు బుద్ధిమంతుడైన హనుమంతుడు మిగిలిన మంత్రుల సమక్షంలో సుగ్రీవుడితో, రాజా, నువ్వు రాముడి మేలు మరవకపోవటం సహజమే.
ఏమరుపాటులో నువ్వు కాలగతి గమనించలేదు. శరదృతువు వచ్చేసింది. యుద్ధ ప్రయత్నాలకు ఇదే సమయం. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. భార్యను పోగొట్టుకున్న దుఃఖంలో రాముడు లక్ష్మణుడి చేత కటువుగా మాట్లాడించినప్పటికీ నువ్వు సహించాలి. కర్తవ్యం మర్చి అపచారం చేశావు గనక లక్ష్మణుణ్ణి మంచి చేసుకోవడం తప్ప మరొక మార్గం ఉన్నట్టు నాకు తోచదు. మంత్రిగా నీ హితం కోరి చెప్పాను. నీవు నీ కొడుకును బంధువర్గాన్ని వెంటబెట్టుకుని లక్ష్మణుడి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి అతను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు లక్ష్మణుడి కోపం తప్పక చల్లారిపోతుంది అన్నాడు. అంగదుడు లక్ష్మణుడిని తీసుకువచ్చాడు. లక్ష్మణుడు కిష్కింధలో వానర ప్రముఖుల ఇళ్లన్నీ చూస్తూ సుగ్రీవుడి గృహం ప్రవేశించాడు. ఆ ఇల్లు ఇంద్రభవనంలాగున్నది. సుగ్రీవుడి అంతఃపురంలో వీణావాద్యం వినబడుతున్నది. అమిత సౌందర్యవంతులైన స్త్రీలు అక్కడ నాట్యమాడుతున్నారు. సుగ్రీవుడు గొప్ప భోగ పురుషుడిలాగా జీవిస్తున్నట్టు స్పష్టమైంది. లక్ష్మణుడు పట్టరాని కోపంతో తన వింటి నారిలాగి పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని వినగానే సుగ్రీవుడికి లక్ష్మణుడు వచ్చినట్టు తెలియటమేగాక గుండె కూడా దడదడలాడింది. నోరు ఎండుకుపోయింది. అతను తారతో, తారా, ఈ లక్ష్మణుడు చాలా మెత్తనివాడు కదా, అతనికి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చిందంటావు? నేను ఇతనికి చెయ్యరాని పని ఏదైనా చేశానా? ఎందుకైనా మంచిది, నువ్వు ముందు వెళ్ళి అతన్ని ప్రసన్నుణ్ణి చెయ్యి, తరువాత నేను వస్తాను అన్నాడు. తార లక్ష్మణుడి వద్దకు వచ్చింది. తాగిన మత్తు కూడా పూర్తిగా వదలక అప్పుడే పక్క మీది నుంచి లేచి వచ్చినట్టు కనబడుతున్న తారను చూసి లక్ష్మణుడు తల వంచుకున్నాడు. తార అతడితో, లక్ష్మణ, నీకు కోపం తెప్పించిన వారు ఎవరు? అంత సాహసం ఎవరికి కలిగింది అన్నది. భర్త హితం కోరేదానివి నీకు తెలియదా? నీ భర్త ఎప్పుడూ తాగుతూ స్త్రీలోలుడై ధర్మార్థాలను పూర్తిగా మరిచాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోవడం ధర్మానికి అర్థానికి చేటు కాదా? మమ్మల్ని ఇలా ఉపేక్ష చేస్తే మేం ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు లక్ష్మణుడు తారతో. దానికి తార, లక్ష్మణ, స్నేహితుడైన సుగ్రీవుడి మీద ఎంతగా అలగవచ్చునా? అతనికి మీ పని చూడాలనే ఉన్నది. కొంచెం జాప్యం చేశాడు. నీ వంటి మహాపురుషుడు అల్పుడి మీద ఆగ్రహించరాదు. అతను మీ పని చూడటంలో ఏమరుపాటుగా ఉండటానికి నేను పక్కన ఉండటమే కారణం. నువ్వు సుగ్రీవుణ్ణి క్షమించు. మహా ఋషులే ఆడదానికి లొంగిపోతుండే ఈ సుగ్రీవుడెంత అన్నది. ఆమె లక్ష్మణుణ్ణి లోపలికి తీసుకుపోయింది. సుగ్రీవుడు మహావైభవంగా ఆభరణాలు పుష్పమాలలు ధరించి వెలిగిపోతూ బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ అనేక మంది అప్సరసల్లాంటి స్త్రీలున్నారు. సుగ్రీవుడు రుమను కౌగిలించుకుని ఉన్నాడు. ఆ దృశ్యం చూస్తూనే లక్ష్మణుడు మహాకోపంతో కాలరుద్రుడిలాగా అయిపోయాడు. లక్ష్మణుడిని చూడగానే సుగ్రీవుడు భయపడి ఆసనం దిగి కింద నిలబడ్డాడు. అతనితో పాటు స్త్రీలందరూ లేచి నిలుచున్నారు. తనకు నమస్కారం చేస్తూ తల వంచుకుని నిలబడిన సుగ్రీవుడితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. రాముడి చేత నీ పని తీరిపోయాక నువ్వు రాముడి పని చూడవద్దా? కృతజ్ఞుడివి, అసత్యవాదివి. సీత కోసం ఎందుకు వెతికించావు కావు? తప్పతాగి ఆడవాళ్లతో ఎందుకు కులుకుతున్నావు? నీవు ఇలాంటి వాడివని తెలిస్తే రాముడు నిన్ను వానరరాజుగా చేస్తాడా? నిన్ను నా బాణాలతో వాలి దగ్గరికి పంపేస్తాను. తారమళ్ళి సుగ్రీవుణ్ణి సమర్థిస్తూ, లక్ష్మణ, సుగ్రీవుడు ద్రోహి, దుర్మార్గుడు, కృతజ్ఞుడు కాడు. చాలా కాలం అనేక కష్టాలకు వచ్చి అతను ఇప్పుడు సుఖలాలసతో ఉంటే మిత్రుడివైన నువ్వు క్షమించవచ్చు. రాముడి కోసం సుగ్రీవుడు నన్ను, రుమను, తన సమస్తాన్ని వదిలిపెట్టగలడు. సీతను రాముడికి తెచ్చి ఇయ్యగలడు. అందుకే రాముడితో యుద్ధం చేయగలడు. మీ పని మీదనే అతను వానరులకందరికీ కబురు చేసి ఉన్నాడు. వాళ్ళు రావలసి ఉన్నది. ఇవాళే వాళ్ళు వచ్చే రోజు. అందుచేత నువ్వు కోపం మాని శాంతించు అన్నది. ఈ మాటలతో లక్ష్మణుడు మెత్తబడ్డాడు. అది చూసి మనసు స్థిమితపడి సుగ్రీవుడు లక్ష్మణుడితో,
లక్ష్మణ, నా వల్ల కొంచెం జాప్యం జరిగి ఉంటే క్షమించు. లోకంలో తప్పు చేయని వాడెవడు అన్నాడు. లక్ష్మణుడు అతన్ని మెచ్చుకుంటూ, రావణుడితో యుద్ధం చెయ్యటానికి నీ సహాయం ఉంటే అంతకన్నా మాకు కావలసినదేమిటి? నువ్వు ఇప్పుడే నా వెంట వచ్చి భార్య కోసం తపిస్తున్న రాముణ్ణి ఓదార్చు అన్నాడు. సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతుడితో ఇలా అన్నాడు. ప్రపంచంలో ఉండే వానరులనందరినీ పిలవటానికి దూతలను పంపించు. నేను ముందు పంపిన దూతలను తొందర పెట్టించు. వెళ్ళటానికి బద్దగించే సోమరిపోతులను నా వద్దకు పంపు. 10 రోజుల లోపల ఇక్కడ చేరని వానరులకు మరణదండన ప్రకటించు. హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం కిష్కింధలో ఉండే వానరులనందరినీ అన్ని దిక్కులకు పంపించాడు. సుగ్రీవుడు ఒక బంగారు పల్లకి తెప్పించి అందులో తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకుని వానర పరివారాన్ని వెంట పెట్టుకుని మహావైభవంగా రాముడున్న చోటికి వచ్చాడు. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి చేతులు మోడ్చి నిలబడ్డాడు. తరువాత అతను తన కాళ్లకు సాష్టాంగపడితే రాముడు అతన్ని ప్రేమగా లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత అందరూ కూర్చున్నారు. రాముడు సుగ్రీవుడికి యుద్ధకాలం ఆసన్నమైందని జ్ఞాపకం చేశాడు. రామా, వీరాది వీరులైన వానరులు కోట్ల సంఖ్యలో నీకు సహాయపడటానికి వస్తున్నారు. రావణుణ్ణి సకుటుంబంగా చంపి సీతను వాళ్ళు నీకు అప్పగిస్తారు. తన కోసం సుగ్రీవుడు సాగించిన చర్యలు తెలుసుకుని రాముడు సంతోషించాడు. సుగ్రీవా, నీ సహాయంతో నేను తప్పక శత్రువును చంపగలను అని రాముడు అన్నాడు. అదే సమయంలో ఆకాశంలో చాలా ఎత్తుకు ధూళి లేచింది. వానరమూకులు వచ్చి చేరుకున్నాయి. నదీ తీరాలలోనూ సముద్ర తీరాన కొండలలోనూ నివసించే వానరులు కోట్ల సంఖ్యలో వస్తున్నారు. కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు బూడిద రంగులో ఉన్నారు. అలాంటి వానరులను వెంట పెట్టుకుని శతబలి అనే వానర శ్రేష్ఠుడు వచ్చాడు. బంగారు వర్ణం గల మహావీరుడు సుషేనుడు తార తండ్రి కొన్ని కోట్ల వానరులతో వచ్చాడు. అలాగే రుమ తండ్రి తారుడు కూడా వచ్చాడు. 22,000 వానరులతో హనుమంతుడి తండ్రి కేసరి వచ్చాడు. గవాక్షుడు, ధూమ్రుడు వానర భల్లూక సేనలతో వచ్చారు. నీలుడు నల్లటి వానరుల సేనతో వచ్చాడు. గవయుడు కొన్ని కోట్ల వానరులను తెచ్చాడు. దరీముఖుడు, మైంద, ద్వివుదుడు, గజుడు అసంఖ్యాకులైన వానరులను తెచ్చారు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూక యోధులను తెచ్చాడు. గంధమాధనుడు, అంగదుడు కూడా గొప్ప సంఖ్య గల వానరులను వెంటబెట్టుకు వచ్చారు. మొత్తం మీద ప్రపంచంలో గల వానర యోధులందరూ కిష్కింధ చేరారు. వాళ్ల కోలాహలం మిన్నుమిట్టింది. వానర ముఖ్యులందరూ సుగ్రీవుణ్ణి చేరుకుని నమస్కరించారు. సుగ్రీవుడు వారిని రాముడికి సమర్పించి వాళ్లతో, మీరు మీ సేనలను సెలయేళ్ల సమీపంలోనూ వనాలలోనూ విడియించి వాటి మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉండండి అన్నాడు. అతను రాముడితో, నువ్వు చెప్పినట్టు చేయటానికి వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారిలో కామరూపులు, పర్వతకాయులు, కామగమనం గలవారు, భయంకర పరాక్రములు ఉన్నారు. వారిని నీ ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించు. ఈ వానర వీరులు ఏం చెయ్యాలో నాకు తెలుసు. అయినా వారిని నువ్వే ఆజ్ఞాపించు అన్నాడు. రాముడు సంతోషంతో సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, సుగ్రీవుడా, సీత బతికి ఉన్నదా లేదా? రావణుడు ఎక్కడ ఉంటాడు? ఈ సంగతులు తెలియాలి. సీత బతికి ఉన్నట్టు తెలిస్తే ఆ తరువాత ఏం చేయాలో అది మన ఇద్దరము చేద్దాం. అందుచేత నా కోరికకు తగినట్టుగా నువ్వే వానరులను ఆజ్ఞాపించు అన్నాడు. సుగ్రీవుడు వినతుడు అనేవాణ్ణి పర్వతాకారుణ్ణి పిలిచి అతన్ని 1,00,000 వానరులను వెంటబెట్టుకుని తూర్పుగా వెళ్ళమన్నాడు. అక్కడ రావణుడు ఉండే ప్రదేశం కోసము, సీత కోసము వెతకమన్నాడు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. అలాగే సుగ్రీవుడు దక్షిణంగా కొందరు వానరులను పంపాడు. దక్షిణంగా వెళ్ళే వారిలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, వృషభుడు, మైందుడు,
ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, అంగదుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వారి వెంట విస్తారమైన వానర సైన్యం కూడా ఉన్నది. తరువాత సుగ్రీవుడు తారతండ్రి అయిన సుషేణుణ్ణి అనేక మంది వానర వీరులతో సహా పడమటి దిక్కుకు శతబలిని 1,00,000 మంది వానర వీరులతో సహా ఉత్తరానికి పంపాడు. ఇతర వానరుల కన్నా హనుమంతుడికే కార్యం సాధించే శక్తి, అవకాశము ఎక్కువగా ఉన్నాయనుకుని సుగ్రీవుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. మహావీరుడవైన హనుమంతుడా, నువ్వు గాలిలోనూ, నీటిలోనూ, భూమి మీద, పై ఆకాశంలోనూ కూడా సంచరించగలవాడివి. నీకు తెలియని లోకం కానీ, సముద్రం కానీ, పర్వతం కానీ లేదు. నువ్వు వాయుదేవుడు లాంటి గమనము, వేగము గలవాడివి. భూమి మీద నిన్ను మించిన బలం గల ప్రాణే లేదు. అందుచేత సీతాదేవి తిరిగి దొరికే ప్రయత్నం నీ వల్లనే కావాలి. బలము, బుద్ధి, దేశ కాలానుగుణంగా ప్రవర్తించే నేర్పు, పరాక్రమము నీలో ఉన్నట్టుగా మరెవరిలోనూ లేవు. హనుమంతుడితో సుగ్రీవుడు ఇలా మాట్లాడటం విని రాముడు కార్యభారాన్ని సుగ్రీవుడు హనుమంతుడిపైన పెడుతున్నట్లు గ్రహించాడు. హనుమంతుడి శక్తి సామర్థ్యాలు సుగ్రీవుడికి బాగా తెలిసి ఉండాలి. రాముడి ఆశలన్నీ హనుమంతుడి మీదకు మళ్ళాయి. అతను తన పేరుగల ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తూ, వానర శ్రేష్ఠుడా, ఈ ఉంగరాన్ని చూసినట్టయితే సీతాదేవి నిన్ను చూసి భయపడదు, అనుమానించదు. నువ్వు నా వద్ద నుంచి వచ్చావని గుర్తిస్తుంది. నీ వల్ల తప్పక పని జరుగుతుందని సుగ్రీవుడి మాటలను బట్టి నాకు తోస్తున్నది అన్నాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకుని నెత్తి మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసి రాముడి పాదాలకు ప్రణామం చేసి బయలుదేరాడు. అతనితో మరొకసారి రాముడు, హనుమంతుడా, నేను నీ శక్తినే నమ్ముకుని ఉన్నాను. శక్తి వంచన లేకుండా పాటుపడి సీతాదేవి తిరిగి దొరికేటట్టు చూడు అన్నాడు. వానరులు మిడతల దండులలాగా అన్ని దిక్కులకు బయలుదేరారు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం మాత్రమే గడువు ఉన్నది. వానరులు బయలుదేరిన అనంతరం రామ లక్ష్మణులు ప్రశ్రవణ పర్వతం మీది గుహలో వారు తిరిగి రావటం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. వినతుడి బృందం తూర్పుగాను, సుషేణుని బృందం పడమరగాను, మరికొందరు ఉత్తరంగాను వెళ్ళగా హనుమంతుడు, తారుడు, అంగదుడు మొదలైన వాళ్ళు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. అందరినీ అన్ని దిక్కులకు పంపి రాముడికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంతృప్తితో సుగ్రీవుడు వెనుకటి కన్నా మరింత సుఖంగా జీవించసాగాడు. సుగ్రీవుడు పంపిన వానరులు సీతాదేవి కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు ఎక్కడికి వెళ్ళినా పగలల్లా ప్రతి సరస్సు, నది, పొద, కొండ, గుహ వెతికి రాత్రి కాగానే ఒక చోటికి చేరుతూ చెట్ల కింద రాత్రి గడుపుతూ ముందుకు సాగారు. తూర్పుగాను, ఉత్తరంగాను, పడమరగాను వెళ్ళిన వానర బలగాల వాళ్ళు నెల గడువు తీరేసరికి తిరిగి వచ్చి సీతాదేవి జాడ తెలియలేదని సుగ్రీవుడితో చెప్పారు. అప్పుడు సుగ్రీవుడు ప్రశ్రవణ పర్వతం మీద రాముడితో కూర్చుని ఉన్నాడు. అయినా ఇంకా ఆశ ఉన్నది. దక్షిణంగా వెళ్ళిన బృందం ఇంకా తిరిగి రాలేదు. సీతను తీసుకుపోయిన రావణుడు దక్షిణ దిక్కుగానే వెళ్ళాడు. అందుచేత హనుమంతుడు సీతను చూసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ లోపుగా హనుమంతుడు మొదలైన వాళ్ళు సీత కోసం వెతుకుతూ వింధ్య పర్వత ప్రాంతాన్ని చేరుకున్నారు. అది చాలా విస్తృతమైన ప్రదేశం. అక్కడ ఎన్నో గుహలున్నాయి, శిఖరాలున్నాయి, అరణ్యాలు ఉన్నాయి. దాటటానికి కష్టమైన నదులు ఉన్నాయి. చాలా ఎత్తైన చెట్లున్నాయి. పళ్ళు, దుంపలు తింటూ వానరులు ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశమే సీతాదేవి కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళారు. ఒక ప్రదేశం బొత్తిగా శూన్యంగా ఉన్నది. అక్కడ చెట్లు నిలువునా ఎండి ఉన్నాయి. నదులలో నీరు లేదు. లతలు, పుష్పాలు, దుంపలు లేవు. ఎలాంటి జంతువులు కానీ, పక్షులు కానీ లేవు. ఆ ప్రదేశం భయంకరంగా ఉన్నది. ఆ వనంలో కండు మహర్షి ఉండేవాడు. ఆయనకు తపోబలం ఎంత ఎక్కువో కోపం కూడా అంత ఎక్కువ. తన కొడుకు 16 ఏళ్లవాడు. అకాల మరణం పొందేసరికి ఆయన ఆ వనాన్ని శపించి ఎడారిగా చేసేశాడు. వానరులు ఆ శూన్య ప్రదేశంలో కూడా సీతాదేవి కోసం శ్రద్ధగా వెతికారు. అలా వెతుకుతూ
వాళ్ళు ఒక భయంకరమైన అరణ్యం గల ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ వాళ్లకు ఒక రాక్షసుడు కనిపించాడు. మహాకాయుడైన ఆ రాక్షసుడిని చూస్తూనే వానరులు దట్టీలు బిగించి వాడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. వాడు కూడా వానరులను చూస్తూనే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటూ పిడికిలి బిగించి వారి మీదకి వచ్చాడు. అంగదుడు వాణ్ణి చూసి వాడే రావణుడు అయి ఉంటాడనుకుని వాడి నెత్తి మీద బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ రాక్షసుడు నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయి ప్రాణాలు వదిలాడు. రావణుడు చచ్చాడని సీత వాడి గుహలోనే ఉంటుందని అనుకుని వానరులు వాడి గుహ అంతా శ్రద్ధగా వెతికి చూశారు. అక్కడ సీత లేదు. వానరులు దాని సమీపంలో గల మరొక పెద్ద గుహ కూడా వెతికారు. ఆ అరణ్యమంతా వెతికారు. ఎక్కడా సీత కనిపించపోయేసరికి వాళ్ళు నిస్పృహ చెంది ఒక చెట్టు కింద చేరి కూర్చున్నారు. అప్పుడు అంగదుడు వాళ్లతో, మనం ఇంతకాలంగా ఎన్నో అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలు ఎంతో శ్రమపడి వెతుకుతున్నా మనకు సీత జాడగాని ఆమెను ఎత్తుకుపోయిన రావణుడి జాడగాని తెలియరాలేదు. సుగ్రీవుడి ఆజ్ఞ మహాదారుణమైనది. మనం నిరుత్సాహపడి పని చెయ్యలేం. సోమరితనం పనికిరాదు. మరొకసారి ఈ వనం అంతటా వెతకండి. మీరంతా ఇప్పుడు నిద్రపోవడం భావ్యం కాదు. లేదా ఇంకా మంచి పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. గంధమాధనుడు అంగదుడు చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు వానరులు తమ అలసటను మరిచిపోయి తిరిగి వింధ్య పర్వతారణ్యాలలో సీత కోసం వెతకడం ఆరంభించారు. వాళ్ళు వెండికొండ లాంటి ఒక శిఖరం ఎక్కి అక్కడ కూడా సీతను చూడలేకపోయారు. తరువాత వాళ్ళు ఆ శిఖరం నుంచి దిగివచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెతకడం ప్రారంభించారు. వాళ్ళు వింధ్య పర్వతం మీద సీత కోసం వెతుకుతూ ఉండగానే సుగ్రీవుడు పెట్టిన నెలగడువు దాటిపోయింది. వానరులు ఒక్కొక్క ప్రదేశాన్నే వెతుకుతూ వింధ్య పర్వతపు నైరుతి కొనకు చేరుకున్నారు. ఇక్కడికి చేరిన వానరుల్లో ప్రముఖులు హనుమంతుడు, గజుడు, గవాక్షుడు, గనయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు, జాంబవంతుడు, నలుడు, యువరాజు అంగదుడు, తారుడు ఉన్నారు. వాళ్ళు ప్రతి గుహలోనూ చూసుకుంటూ ఒక పెద్ద బిలం వద్దకు వచ్చారు. అది వృక్షబిలం. దాన్ని మయుడు నిర్మించాడు. దానికి లతలు అడ్డంగా పెరిగి ఉండి ప్రవేశించరాకుండా ఉన్నది. వానరులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారు. ఆ ప్రాంతాల ఎక్కడా నీరు లేదు. వాళ్ళు చాలా అలసిపోయి కూడా ఉన్నారు. అయితే వాళ్లకు వృక్షబిలం నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు మొదలైన నీటి పక్షులు బయటికి ఎగురుతూ రావటం కనిపించింది. అది చూసి హనుమంతుడు మొదలైన వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఆ బిలాన్ని సమీపించారు. పర్వతాలను గురించి, అరణ్యాలను గురించి విశేషంగా తెలిసిన హనుమంతుడు మిగిలిన వారితో ఇలా అన్నాడు. చూడండి, ఈ గుహాముఖం నుంచి నీటి పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. దీని ద్వారంలో ఉన్న లతలు, చెట్లు నేవళంగా ఉన్నాయి. లోపల నీరు గల బావి కానీ చెరువు కానీ ఉన్నదనడానికి సందేహం లేదు. మనమేమో దాహంతో బాధపడుతూ చాలా బాధపడుతున్నాం. హనుమంతుడు ఈ మాట అనగానే వానరులు బిలంలోకి ప్రవేశించారు. లోపల కన్ను పొడుచుకున్నా కానరానంత కటిక చీకటిగా ఉన్నది. వానరులు తాము ఎటుపోతున్నది కూడా తెలియకుండా తడువుకుంటూ ముందుకు పోయారు. పోగా పోగా చీకటిపోయి కాంతి వచ్చింది. తరువాత అమిత అందమైన ప్రదేశం వారికి కనబడింది. అక్కడ ప్రకాశవంతమైన కాంచన వృక్షాలు, మద్ది చెట్లు, తాటి చెట్లు, సురపొన్న చెట్లు, అశోక వృక్షాలు, చండ్ర చెట్లు మొదలైనవి ఉన్నాయి. కొన్ని చెట్లు కాయలు, పూలు, కాంతులు వెదజల్లుతున్నాయి. అక్కడ ఒక తామర కొలంలో బంగారు తామరలు, బంగారు చేపలు, బంగారు తాబేళ్లు ఉన్నాయి. ఆ ప్రదేశంలో గొప్ప ఇళ్ళు కూడా ఉన్నాయి. వాటి కిటికీలు బంగారువి, కప్పులు బంగారంతోనూ వెండితోనూ చేసినవి. ఆ ఇళ్లలో ముత్యాల తోరణాలు కట్టి ఉన్నాయి. మణులు అలంకరించి ఉన్నాయి. ఆ ప్రదేశంలో వానరులకు
పగడపు కాంతి గల చెట్ల మీద పూలు పళ్ళు కనిపించాయి. రకరకాల మద్యాలు కనిపించాయి. రత్నాలు తాపిన బంగారు కుర్చీలు, మంచాలు, వాహనాలు కనిపించాయి. అక్కడక్కడ బంగారు, వెండి కంచు పాత్రలు రాసులు రాసులుగా ఉన్నాయి. అలాగే అగరు, చందనము, పళ్ళు, దుంపలు, పానీయాలు, తేనె, వస్త్రాలు, కంబళాలు, రకరకాల చర్మాలు, బంగారము కుప్పలు కుప్పలుగా కనిపించాయి. వానరులు ఆ ప్రదేశమంతా వెతుకుతూ ఒకచోట ఒక స్త్రీని చూశారు. ఆమె జింక చర్మం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నది. ఆమె వెలిగిపోతూ ఉన్నది. అది చూసి వానరులు ఆశ్చర్యము, భయము కలిగి ఆగిపోయారు. హనుమంతుడు ఆమెను, నువ్వు ఎవరు? ఈ బిలం ఎవరిది అని అడిగాడు. చేతులు జోడించి ఆమెకు నమస్కారం చేస్తూ అతను ఇంకా ఇలా అన్నాడు, మేం మార్గాయనంతో అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఇక్కడ నీరు, తిండి దొరుకుతాయన్న నమ్మకంతో చీకటి కోణంలాగా ఉన్న ఈ బిలంలో ప్రవేశించాం. కానీ ఇక్కడ ఉండే ఈ అద్భుతమైన వస్తువులన్నీ చూస్తే ఇదేదో రాక్షసమాయలాగా కనబడుతున్నది. ఈ బంగారు చెట్లు, ఈ బంగారు వెండి ఇళ్ళు ఎవరివి? ఈ కొలంలో ఉన్న బంగారు తామరలను ఎవరు సృష్టించారు? బంగారు తాబేళ్ళు, బంగారు చేపలు ఎవరి కల్పన? మాకు ఇదంతా అయోమయంగా ఉన్నది. మాకు కాస్త తెలియజెప్పు. హనుమంతుడికి ఆ తపస్సుని ఇలా సమాధానం చెప్పింది. మయుడు అనే గొప్ప దానవుడు ఇక్కడ ఉండేవాడు. అతను దానవుల విశ్వకర్మ. అతని మాయాబలం వల్ల ఈ బంగారు వృక్షాల వనం ఏర్పడింది. అతను గొప్ప తపస్సు చేసి సమస్తమైన ధనము బ్రహ్మ నుంచి వరంగా పుచ్చుకున్నాడు. అతను హేమ అనే అప్సరసతో ఈ ప్రదేశంలో సుఖంగా ఉంటుండగా ఇంద్రుడు అలిగి మయుణ్ణి వజ్రాయుధంతో కొట్టాడు. తర్వాత బ్రహ్మ ఈ ప్రదేశాన్ని హేమకు ఇచ్చాడు. నేను మేరుసావర్ణి కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. హేమకు చెందిన ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ నేను ఇక్కడ ఉంటున్నాను. హేమ నా స్నేహితురాలు. ఆమె సంగీత నృత్యాల్లో సమర్థురాలు. ఆమె నాకిచ్చిన వరం మూలాన నన్ను ఎవరూ జయించలేరు. మీరు ఏ కారణం చేత ఈ ప్రాంతాలు తిరుగుతున్నారు? ప్రవేశించడానికి సాధ్యం కాని ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు ముందు పళ్ళు తిని నీరు తాగి మీ వృత్తాంతం నాకు సవిస్తరంగా చెప్పండి. హనుమంతుడు ఏమీ దాచకుండా స్వయంప్రభకు జరిగిందంతా వివరంగా చెప్పాడు. చివరకు అతను ఆమెతో, అమ్మా, నువ్వు మాకు తిండి పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. ఇందుకు ఏం ప్రత్యుపకారం చేయగలమో చెప్పు అన్నాడు. చాలా సంతోషం. నాకు మీ నుంచి ప్రత్యుపకారం ఏమీ అవసరం లేదు అన్నది స్వయంప్రభ. అమ్మా, ఇప్పటికే మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటింది. ఈ బిలం నుంచి మేము శీఘ్రంగా బయటపడేటట్టు చూడు. మమ్మల్ని కాపాడు. మేం ఇక్కడ చిక్కుకుపోతే సీతను వెతికే పని నిలిచిపోతుంది అన్నాడు హనుమంతుడు. దానికి స్వయంప్రభ, నేను నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటికి పంపిస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నది. వానరులందరూ వేళ్లతో కళ్ళు మూసుకొని మరుక్షణమే బిలం వెలుపల ఉన్నారు. అప్పుడు వారి వెంట ఉన్న స్వయంప్రభ వారితో, ఇది వింధ్య పర్వతం, అది సముద్రం, మీకందరికీ శుభం కలుగుగాక అని తిరిగి వెళ్ళిపోయింది. కథ ప్రారంభమవబోతోందన్నమాట. మన సుందరాకాండ కథ. స్వయంప్రభ ధర్మమా అంటూ బెలం నుంచి బయటపడిన వానరులకు ఎదుట సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఘోష పెట్టుతూ కంటపడింది. వాళ్ళు వింధ్య పర్వతపు నైరుతి ప్రాంతంలో పుష్పవృక్షాల కింద ఒక తెప్ప మీద చేరి ఆలోచన చేశారు. ఎందుకంటే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. వాళ్ళు సుగ్రీవుడి ఆగ్రహానికి చాలా భయపడ్డారు. ఆ స్థితిలో యువరాజైన అంగదుడు మిగిలిన వానరులతో ఇలా అన్నాడు, వానరులారా, మనను పంపిన సుగ్రీవుడు మనకు నియమించిన నెల గడువు మనం వృక్షబిలంలో ఉండగానే తీరిపోయిన సంగతి మీకు తెలుసు కదా. మొట్టమొదట హనుమంతుడి సూచన మీద సుగ్రీవుడు మనకు 15 రోజులు గడువు ఇచ్చి పిలిపించాడు. ఇది ఆశ్వయుజ మాసంలో జరిగింది.
తరువాత లక్ష్మణుడు కోపించి వచ్చిన మీదట మళ్ళీ 10 రోజులు గడువు ఇచ్చి సుగ్రీవుడు మనలందరినీ పిలిపించాడు. తరువాత మనకు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. ఆ గడువు తీరిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించండి. మనకేమో సీత జాడ ఇంకా తెలియలేదు. మనం సుగ్రీవుడి ఆజ్ఞను 2 విధాలా ఉల్లంఘించాం. అమిత క్రూర స్వభావుడైన సుగ్రీవుడు మనను తప్పక చంపేస్తాడు. మనం అక్కడికి తిరిగి వెళ్ళి భయంకరంగా చావటం కన్నా ఇక్కడే ప్రాయోపదేశం చేసి ప్రాణాలు విడవటం మంచిది. సుగ్రీవుడికి నా మీద సద్భావం లేదు. నన్ను యువరాజును చేసిన వాడు రాముడే గాని సుగ్రీవుడు కాడు. అందుచేత నెపం దొరికితే ఆయన నన్ను చంపకమానడు. అయినా వాళ్ళందరికీ దుఃఖం కలిగేటట్టుగా నేను కిష్కింధలో ఎందుకు చావాలి? ఇక్కడ నిరసన వ్రతం అవలంబించి ఈ సముద్ర తీరాన చచ్చిపోతాను. ఈ మాటలకు వానర వీరులంతా దుఃఖించి మనం సీత సమాచారం తెలుసుకోగలిగితే సుగ్రీవుడి వద్దకు పోదాం, లేకపోతే ఇక్కడే చచ్చిపోదాం అన్నారు. మనం చావటం దేనికి? ఈ బిలంలోకి వెళ్ళి అక్కడ హాయిగా ఉందాం. విచారించకండి, ఈ బిలంలోకి ఎవరూ రాలేరు. ఇక్కడ తినటానికి తాగటానికి పుష్కలంగా ఉన్నది. ఇక్కడ మనకు రాముడి భయం కానీ సుగ్రీవుడి భయం కానీ లేదు అన్నాడు తారుడు. ఈ మాటలన్నీ వింటున్న హనుమంతుడు తనలో సుగ్రీవుడి వానర రాజ్యాన్ని అంగదుడు తప్పక కాజేస్తాడు. ఈ వాలి కొడుకు సూక్ష్మబుద్ధి కలవాడు, దేశకాలాలు తెలిసినవాడు అనుకున్నాడు. అతను అంగదుడితో, అంగదుడా, నువ్వు యుద్ధంలో నీ తండ్రి కన్నా గొప్పవాడివి కాదు. చపలచిత్తులైన ఈ వానరులు ఎల్లప్పుడూ నీ వెంట ఉండరు. వాళ్లకు భార్యలు బిడ్డలు ఉన్నారు. నన్ను ఈ జాంబవంతుణ్ణి ఇతర వానర వీరుల్లో సుగ్రీవుడి నుంచి వేరు చేసి నీ పక్షం చేసుకోవటం నీకు సాధ్యం కాదు. ఈ వృక్షవిలం లక్ష్మణుడి బాణాలకు గొప్ప ప్రతిబంధకం కాదు. అతను దీన్ని ఆకును ఛేదించినట్టు ఛేదిస్తాడు. అసలు నువ్వు సుగ్రీవుడి మీద విరోధం కట్టి ఈ బిలంలో ప్రవేశిస్తే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టేస్తారు. తరువాత నువ్వు గడ్డిపోచ విలువ చెయ్యవు. రామలక్ష్మణులు నిన్ను ప్రాణాలతో వదలరు. సుగ్రీవుడు ధర్మాత్ముడు. అతనికి నీ పైన పగలేదు. పైపెచ్చు నీ తల్లి అంటే చాలా ప్రేమ గలవాడు. ఆమె కొడుకువైన నిన్ను తన కొడుకులాగే చూసుకుంటాడు అన్నాడు. హనుమంతుడి మాటలను అంగదుడు ఆమోదించక సుగ్రీవుడిలో ఏ సుగుణమూ లేదు. తన అన్న తనను గుహ వద్ద కాపు పెట్టి శత్రువు బయటికి రాకుండా చూడమని చెప్పి లోపలికి పోతే సుగ్రీవుడు దుర్బుద్ధితో గుహకు రాయి అడ్డం పెట్టాడు. రాముడి వల్ల అంత ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయటం మాట మరిచాడు. చివరకు అతను సీతను వెతికిస్తున్నది కూడా లక్ష్మణుడికి భయపడే గాని సుద్బుద్ధితో కాదు. అలాంటి వాడికి నేను ఇప్పుడు అందరికీ తెలిసినట్టు చేసిన ఆలోచన తెలిసిన మీదట ప్రాణాలతో ఉండగలనా? నేను కిష్కింధకు రాను. ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. మీరంతా కిష్కింధకు తిరిగి వెళ్ళండి. రామలక్ష్మణ క్షేమం అడిగానని చెప్పండి అన్నాడు. అంగదుడు ఇలా అని తన తల్లి అయిన తారను తలుచుకుని దుఃఖిస్తూ నేల మీద దర్భలు పరుచుకుని వాటి మీద పడుకున్నాడు. అది చూసి వానరులందరూ పెద్దగా ఏడ్చారు. అంగదుడి నిశ్చయం మారదని గ్రహించి వాళ్ళందరూ సముద్రంలో స్నానాలు చేసి దర్భలు పరుచుకుని వాటి మీద తాము కూడా పడుకున్నారు. తర్వాత వాళ్ళు తమలో తాము రాముడి వనవాసం గురించి, సీతాపహరణం గురించి, జటాయు మరణం గురించి, వాలి వధ గురించి, తమ సీతాన్వేషణ గురించి మాట్లాడుకోసాగారు. వానరుల కోలాహలం విని ఒక గుహ నుంచి పెద్ద గద్ద ఒకటి బయటికి వచ్చి, ఆహా, నాకు కడుపు నిండా కావలసినంత తిండి ఉన్నది అన్నది. ఆ మాట విని వానరులు హడలిపోయారు. అంగదుడు హనుమంతుడితో, ఈ గద్ద సూర్యుడి కొడుకైన సంపాతి. రాముడి కోసం జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఎలా ప్రాణాలు వదిలినది మనకు తెలుసు కదా. మనం అలా రామకార్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళమైనా కాకపోయాం అన్నాడు. ఈ మాటలు విని సంపాతి గట్టిగా, నా తమ్ముడైన జటాయువు చచ్చాడని చెప్పి నా మనస్సుకు బాధ కలిగిస్తున్నది ఎవడు? జటాయువుకు రావణుడికి యుద్ధం ఎందుకు జరిగింది?
చాలా కాలానికి జటాయువు పేరు వింటున్నాను అని అరిచాడు. తరువాత అతను వానరులతో, వానరులారా, సూర్యుడి కిరణాలకు నా రెక్కలు కాలిపోయాయి. ఈ పర్వతం మీద నుంచి నేను దిగి రాలేను. నన్ను కిందికి దింపండి అన్నారు. తమను తింటానన్న సంపాతి మాటలు వానరులు నమ్మలేకపోయారు. కానీ తాము ఎలాగూ చచ్చిపోవటానికే నిశ్చయించుకున్నప్పుడు సంపాతి తింటాడని భయపడటం అనవసరం అనుకున్నారు. అంగదుడు కొండ మీదకి వెళ్ళి సంపాతిని కిందకి తెచ్చి అతనికి జరిగిందంతా ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడి కొడుకు రాముడు తండ్రి మాట శిరసావహించి తమ్ముడు లక్ష్మణుని భార్య సీతను వెంటబెట్టుకుని దండకారణ్యానికి వచ్చాడు. అతను జనస్థానంలో ఉండగా రావణుడు సీతను బలాత్కారంగా ఎత్తుకుపోయాడు. రావణుడు ఆకాశ మార్గాన పోతుండగా దశరథుడికి మిత్రుడైన జటాయువు చూశాడు. జటాయువు రావణుడితో యుద్ధం చేసి కొంతసేపు సీతను కాపాడి చివరకు చనిపోయాడు. రాముడు జటాయుకు సంస్కారం చేసి మా ప్రాంతానికి వచ్చి మా పినతండ్రి అయిన సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి అయిన వాలిని చంపి సుగ్రీవుడిని వానర రాజును చేశాడు. ఆ సుగ్రీవుడు ఆజ్ఞ మీదనే మేం సీత కోసం వెతుకుతూ ఇలా వచ్చాం. మాకు సీత జాడ తెలియలేదు. మేం వెనక్కు తిరిగిపోతే నిశ్చయంగా రాముడి చేతనో సుగ్రీవుడి చేతనో మరణం పొందుతాం అన్నాడు. సంపాతి పెద్ద గొంతుతో, వానరులారా, మీరు రావణుడితో యుద్ధం చేసి చనిపోయాడని చెప్పే జటాయువు నా తమ్ముడు. ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి. రావణుణ్ణి చంపి పగ తెచ్చుకోలేను. ఏం చెయ్యను? వృత్రాసురుడి వధ జరిగిన రోజుల్లో అన్నదమ్ములిద్దరూ పోటీపడి ఎగిరిపోతూ సూర్యుడికి సమీపంగా వెళ్ళాం. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి జటాయువు ఎండ దెబ్బ తిన్నాడు. అప్పుడు నేను వాడికి ఎండ తగలకుండా నా రెక్కలు అడ్డం పెట్టాను. ఆ కారణంగా నా రెక్కలు కాలాయి. నేను వింధ్య పర్వతం మీద పడ్డాను. అది మొదలు నేను అక్కడే ఉంటున్నాను. నా తమ్ముడి సమాచారం తెలియరాలేదు అన్నాడు. ఈ మాట విని అంగదుడు సంపాతిని, ఆ రాక్షసరాజైన రావణుడు ఎక్కడ ఉంటాడో తెలుసునా అని అడిగాడు. నాయనలారా, ఆ రావణుడు ఒక అందమైన స్త్రీని తీసుకుపోవటం నేను స్వయంగా ఎరుగుదును. ఆమె తన్నుకోవటం నాకు తెలుసు. ఆమె రామా రామా అని కేకలు పెట్టటాన్ని బట్టి సీతే అయి ఉండాలి. ఇక రావణుడు లంక అనే నగరంలో ఉంటాడు. అతను విశ్రసవుడి కొడుకు, కుబేరుడి తమ్ముడు. సముద్రం మధ్యన ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం మీద లంకానగరం ఉన్నది. మీరు సముద్రం దాటి లంకానగరం చేరారంటే మీకు అక్కడ రావణుడు, సీత కూడా కనిపించవచ్చు. మీరు రాముడి చేత ఆ రావణుణ్ణి చంపించారంటే నా పగ తీరుతుంది. మీరు సముద్రం దాటే మార్గం చూడండి అన్నాడు సంపాతి. తర్వాత వానరులు తనను సముద్ర తీరానికి చేర్చగా సంపాతి తన తమ్ముడైన జటాయువుకు జలతర్పణాలు విడిచి వచ్చాడు. సీత జాడ తెలిసినందుకు వానరులకు అమితానందం కలిగింది. జాంబవంతుడు మిగిలిన వానరుల పక్షాన సంపాతితో సీతాపహరణం గురించి ఇంకా వివరంగా చెప్పమన్నాడు. దానికి సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్య పర్వతం మీద పడిపోయినది మొదలు ఇక్కడే ఉండి వృద్ధుణ్ణి అయిపోయాను గదా. అందుచేత నా కొడుకు సుపార్శ్వుడు నాకు వేళకు ఇంత తిండి తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒకనాడు వాడు సూర్యాస్తమయం అయిన దాకా రాకపోగా ఆలస్యంగా వచ్చిన వాడు ఆహారం తీసుకురాకుండా వచ్చాడు. అసలే ముసలివాణ్ణి, దానిపైన ఆకలితో ఉండటం చేత వాడి మీద మండిపడ్డాను. అప్పుడు వాడు నన్ను శాంతపరుస్తూ జరిగిన సంగతి చెప్పాడు. వాడు సరి అయిన వేళకే మహేంద్ర పర్వతం మీదకి ఆహారం కోసం వెళ్ళాడట. అప్పుడు వాడికి నల్లటి వాడొకడు ధగధగ మెరిసే స్త్రీని తీసుకుపోతూ కనిపించాడు. మా వాడు వాళ్లనే ఆహారంగా పట్టుకుందామని వాళ్లకు అడ్డం వెళ్ళాడు. ఆ నల్లని వాడు సుపార్శ్వుణ్ణి మర్యాదగా అడ్డం తొలగమన్నాడు. ఆ మనిషి మర్యాదను పాటించి సుపార్శ్వుడు వాళ్లకు దారి ఇచ్చాడు. తరువాత ఆ మనిషి అతివేగంగా వెళ్ళిపోయాడట. తరువాత సుపార్శ్వుడు ఆకాశభూతాలను అడగగా ఆ నల్లటివాడు రాక్షసరాజైన రావణుడని రామలక్ష్మణులు ఎలుగెత్తి పిలిచే
ఆ స్త్రీ సీత అని రావణుడు ఆమెను ఎత్తుకుపోతున్నాడని తెలిసింది. ఇదే వాడు ఆలస్యంగా రావటానికి కారణం. తరువాత వానరులు సంపాతిని తిరిగి పర్వతం మీదకి చేర్చారు. అక్కడ వానర ప్రముఖులకు తన పాత అనుభవాలను సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్య పర్వతం మీద పడినప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉండేది. అందులో నిశాకరుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఇదంతా 8000 ఏళ్ల నాటి సంగతి. పర్వతం మీద పడిపోయిన నేను అతి కష్టం మీద మిట్ట పల్లాలను దాటుకుంటూ ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చాను. అక్కడ ఒక చెట్టు కింద మహర్షి దర్శనం కోసం వేచి ఉన్నాను. అప్పుడు నాకొక వింత కనిపించింది. దక్షిణ దిశ నుంచి ఆయన స్నానం చేసి వస్తుంటే ఆయన వెంట ఎలుగుబంట్లు, చెమరీ మృగాలు, పులులు, సింహాలు, ఏనుగులు, సర్పాలు రావటం నాకు కనబడింది. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళగా అవి అన్నీ వెళ్ళిపోయాయి. లోపలికి పోతూ నన్ను చూసిన నిశాకర మహర్షి కొంతసేపటికి తిరిగి వచ్చి, గద్దలకు రాజులైన 2 అన్నదమ్ములను నేను ఎరుగుదును. అందులో నువ్వు పెద్దవాడైన సంపాతివి కాదు. జటాయువు నీ తమ్ముడు కదా. మీరిద్దరూ అప్పుడప్పుడు మనుష్య రూపాల్లో నాకు కనపడి నమస్కరించేవాళ్ళు. నీకేమైనా జబ్బు కానీ చేసిందా? నీ రెక్కలు ఎందుకు పడిపోయాయి? నిన్ను ఎవరైనా శిక్షించారా అని అడిగాడు. నేను ఆ మహర్షికి జరిగిందంతా చెప్పాను. కైలాస పర్వతం మీద ఋషుల దగ్గర నేను నా తమ్ముడు శపథం చేసి సూర్యుడు అస్తమించే లోపల సూర్యుడి వెనకాల ఎగిరిపోతామన్నాం. మేం చాలా ఎత్తుకు ఎగిరాం. భూమి మీద ఉన్న నగరాలన్నీ బండి చక్రాల ప్రమాణంలో కనిపించాయి. దారిలో మాకు వేదఘోష వినిపించింది. ఎర్రని చీరలు ధరించి పాటలు పాడే స్త్రీలు కనిపించారు. ఇంకా ఎత్తుకు ఎగిరాం. అడవులు పచ్చిక బేళ్లలాగాను, పర్వతాలు చిన్న రాళ్లలాగాను, నదులు దారపు పోగుల్లాగాను కనిపించాయి. మాకు ఆయాసంతో పాటు భయము, మతి చలించడము, దృష్టి చెదరటము, మూర్ఛ రావటము లాంటి లక్షణాలు కూడా కలిగాయి. దిక్కులు తెలియరాలేదు. ఆ ఎత్తున సూర్యుడు, భూమి ఒకే ప్రమాణంలో కనిపించారు. అంతలో జటాయువు స్పృహ తప్పి నేల మీద పడసాగాడు. వెంటనే నేను కూడా దిగి వస్తూ జటాయును నా రెక్కలతో కప్పాను. ఆ సమయంలో జటాయువు సూర్యుడి వేడి నుంచి తప్పించుకున్నాడు. కానీ నా రెక్కలు కాలిపోయాయి. జటాయువు జనస్థానంలో పడ్డాడనుకుంటాను. ఇదంతా నిశాకర మహర్షికి చెప్పి నాకు జీవించాలని లేదని, పర్వతం మీది నుంచి దూకి చచ్చిపోతానని అన్నాడు. ఆ మహర్షి నాకు రానున్నది చెప్పాడు. మీరు సీతను వెతుకుతూ వస్తారని, నేను మీకు సహాయం చేస్తానని, తర్వాత నాకు రెక్కలు వస్తాయని, నన్ను ఇక్కడే ఉండమని ఆయన అన్నాడు. ఇలా అంటుండగానే సంపాతికి రెక్కలు రావటం వానరులకు కనబడింది. ఆ రెక్కల ఈకలు ఎర్రగా ఉన్నాయి. సంపాతి పరమానంద భరితుడై, నిశాకర మహర్షి చెప్పినట్టే నాకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. బలం తిరిగి వచ్చింది. దీన్ని బట్టి మీ ప్రయత్నం తప్పక విజయవంతమవుతుంది. నేను నా రెక్కల బలం చూసుకుంటాను అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సంపాతి సీత జాడ ఆ విధంగా చెప్పేసరికి వానరులు పట్టరాని ఆనందంతో చిందులు తొక్కుతూ సింహనాదాలు చేశారు. వాళ్ళు లంకకు వెళ్ళే ప్రయత్నంలో సముద్ర తీరాన్ని చేరారు. ఆ మహాసముద్రాన్ని చూడగానే వాళ్లకు పెద్ద నిరుత్సాహం పుట్టుకొచ్చింది. అది మహాభయంకరంగా ఉన్నది. అందులో భయంకరమైన ప్రాణులున్నాయి. అది ఒక ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించినా అక్కడక్కడ ఎత్తైన తరంగాలు లేచి విరిగిపడుతూ భయపెడుతున్నది. దాని అవతలి ఒడ్డు కనిపించడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని వానరులు తమను తాము ప్రశ్నించుకున్నారు. తన వాళ్ళందరూ సముద్రాన్ని చూసి బెదిరినట్టు గ్రహించి, అంగదుడు, భయపడకండి. భయం వల్ల ప్రయోజనం లేకపోగా అది మననే తినేస్తుంది. ఇది మన పరాక్రమం చూపవలసిన సమయం. పరాక్రమంతో కానీ పని జరగదు అని హెచ్చరించాడు. ఆ రాత్రి అందరూ సముద్ర తీరాన్నే మకాం వేశారు. మర్నాడు తెల్లవారగానే అంగదుడు వానరసేనను సమావేశపరిచాడు.
ఆ వానరులను సమావేశపరచగల శక్తి అంగదుడికి, హనుమంతుడికి తప్ప మరెవరికీ లేదు. మనలో ఏ మహావీరుడు ఈ సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని చూసి తిరిగి వచ్చి సుగ్రీవుడి ఆజ్ఞ నిర్వర్తించామన్న మాట దక్కేటట్టు చేయగలడు? లంకకు ఇక్కడికి మధ్య 100 యోజనాల దూరం ఉన్నది. దాన్ని దాటగలవాడే మనకు ఇళ్లకు తిరిగి వెళ్ళే ప్రాప్తి, మన భార్యలతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించే ప్రాప్తి మనకు కలిగించగలడు. మనం తిరిగి వెళ్ళి సుగ్రీవుడికి, రామలక్ష్మణులకు మన మొహాలు చూపించడానికి అతడే పుణ్యం కట్టుకోవాలి. 100 యోజనాల సముద్రాన్ని మీలో ఎవరు దాటగలరో చెప్పండి, మా ఆరాటం తీర్చండి అన్నాడు అంగదుడు వానర పరివారంతో. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ చెక్కిన బొమ్మల్లా ఉండిపోయారు. అది చూసి అంగదుడు తిరిగి, మీరంతా మేటి బల పరాక్రమాలు గలవాళ్ళు, గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప పుట్టుకలు కలవారు, ప్రసిద్ధమైన గమనం కలవారు కదా. కనీసం మీరు ఎంతెంత దూరం దాటగలరో చెప్పండి అన్నాడు. ఈ ప్రశ్నకు కొందరు వానర వీరులు తమ తమ శక్తి సామర్థ్యాలు ఈ విధంగా వివరించారు. గజుడు తాను 10 యోజనాలు దూకగలనన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దూకగలనన్నాడు. గవ్యుడు 30 యోజనాలు దూకగలను అన్నాడు. శరభుడు 40 యోజనాలు దూకగలనన్నాడు. గంధమాధనుడు 50 యోజనాలు, మైందుడు 60 యోజనాలు, ద్విజుడు 70 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు దూకగలమని చెప్పారు. తర్వాత జాంబవంతుడు, దూకడంలో నాకు పెద్ద నేర్పే ఉండేది, ఇప్పుడంటే ముసలివాణ్ణి అయిపోతిని. అయినా రామకార్యం గనక ఒళ్ళు దాచుకోవడం తగదు. నన్ను మీరంతా దూకమంటే 90 యోజనాలు నిస్సందేహంగా దూకుతాను అన్నాడు. అందరూ చెప్పిన మాటలు విన్న మీదట అంగదుడు, ఈ 100 యోజనాల దూరము నేనే దూకగలను, తిరిగి రాగలనా అన్నదే నా సందేహం అన్నాడు. అది విని జాంబవంతుడు, అబ్బో, నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలియవా? 100 యోజనాలేమిటి, 1000 యోజనాలు కూడా నువ్వు అవలీలగా దూకగలవు, తిరిగి అలాగే వచ్చేయగలవు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ నువ్వు రాజువు, అందుచేత నిన్ను పంపడానికి మేము ఎంత మాత్రము వీలు పడదు. నువ్వు మాలో ఎవరిని పంపినా పంపవచ్చు, కానీ నీవై పోరాదు. నీ క్షేమం చూడటం మా అందరి బాధ్యత. నువ్వు లంకకు వెళితే మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము ఏం చేయగలం అన్నాడు. దానికి అంగదుడు, సముద్రాన్ని నేను దాటక మీలో ఎవరూ దాటలేకపోతే మనమంతా ప్రాయోపవేశం చేద్దామా? పని పూర్తి కాకుండా కిష్కింధకు తిరిగి వెళ్ళే ప్రాణాలతో ఉంటామన్న ఆశ లేదు కదా. ఆ సుగ్రీవుడు మనని తప్పగా చంపించేస్తాడు. అందుచేత మాలో పెద్దవాడివైన నువ్వు పని జరిగే మార్గం ఏమిటో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు జాంబవంతుడితో. దానికి జాంబవంతుడు, అంగదుడితో పని జరిగి తీరుతుంది, ఈ పని చేయగలవాణ్ణి ఇదిగో చూపిస్తాను అని ఒక పక్కగా ఏమీ పట్టనట్టు కూర్చుని ఉన్న హనుమంతుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. హనుమంతుడా, నువ్వు వానర వీరుల్లోకెల్లా మేటివి, సమస్త శాస్త్రాలు చదివినవాడివి అయి ఉండి కూడా మాట పలుకు లేకుండా ఇలా కూర్చుని ఉన్నావేమిటి? ఆ గరుత్మంతుడి రెక్కలకు ఉన్నంత బలం నీ బాహువులకున్నది. పరాక్రమంలో నువ్వు సుగ్రీవుడికి, లక్ష్మణుడికి తీసిపోవు. ఇక ఇతర ప్రాణులకు నీతో పోల్చటానికే లేదు. ఈ సంగతి నీకు తెలియదా నాయనా? నువ్వు పుడుతూనే సూర్యుడిని చూసి పండుగ భ్రమపడి మింగటానికి ఆకాశంలోకి ఎగిరావే, దూకటంలో నీకు సాటి ఎవరు? మా అందరికీ నీ శక్తి ఇప్పుడు చూపించు, ఈ సముద్రాన్ని దాటు. ఈ మాటలు వినగానే అత్యద్భుతంగా హనుమంతుడి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సంసిద్ధుడు కావటము, అతని శరీరం పెరగటము చూసి మిగిలిన వానరులు పరమానందంతో అతన్ని ప్రశంసిస్తూ పెద్దగా సింహనాదాలు చేశారు. వానరులు మెచ్చుకుంటున్న కొద్దీ హనుమంతుడు వామనుడిలాగా పెరిగిపోయాడు. అతని బలపరాక్రమాలు కూడా పెరిగాయి. అతని ముఖం పొగలేని నిప్పులాగా ఎర్రగా ఉన్నది. అప్పుడు హనుమంతుడు లేచి నిలబడి వృద్ధ వానరులకు నమస్కారం చేసి, నేను సముద్రాన్ని వాయువు దాటినంత సులభంగా దాటుతాను, మధ్యలో ఎక్కడ ఆగను. నేను ఉదయగిరి నుంచి సూర్యుడితో పాటే బయలుదేరి అతని కన్ను ముందే
ఆ అస్తగిరి చేరి అతనికి ఎదురుగా రాగలను. నేను ఆకాశంలో వెళ్ళే వేగానికి సముద్రం నా వెంట రాగలదు. నేను సముద్రం దాటేటప్పుడు ఆకాశంలో మేఘాలు చెల్లాచెదురవుతాయి, పర్వతాలు కంపిస్తాయి. నేను తప్పక సీతను చూసి వస్తాను. నాకు మంచి శకునాలు కనబడుతున్నాయి. అవసరమైతే లంకను మొత్తంగా పెళ్ళగించి భుజాన వేసుకుని వెంట వస్తాను అన్నాడు. హనుమంతుడు ఇలా చెబుతుంటే వానరులకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. జాంబవంతుడు అతనితో, నాయనా, నువ్వు మా అందరి బాధ పోగొట్టావు. నువ్వు వెళ్ళే పని నెరవేరగలనందుకు మేమందరము ధ్యానిస్తాం. మా ఆశీర్వచనాలతో నువ్వు సముద్రాన్ని దాటు. మా అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. నేను పైకి ఎగిరేటప్పుడు నా పాదాల తోపుడుకు భూమి ఆగదు. అందుచేత నేను ఈ మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగురుతాను అంటూ హనుమంతుడు వేగంగా పోయి ఆ పర్వతం పైకి ఎక్కాడు. అతను పర్వతం మీదకి వెళ్ళి ఎగిరే ముందు పర్వతాన్ని చేతులతోనూ కాళ్లతోనూ ఊపి చూశాడు. అచలంగా ఉండవలసిన పర్వతం చాలాసేపు కంపించిపోయి దాని మీద ఉన్న చెట్ల పూలన్నీ రాలిపోయాయి, రాళ్ళు దిల్లాయి. పర్వతం మీద గుహలలో ఉండే జంతువులు వికృతంగా ఏడ్చాయి. పర్వతం మీద ఉండే ఋషులు, విద్యాధరులు పర్వతం బద్దలైపోతున్నదని భయపడ్డారు. విద్యాధరులు తమ స్త్రీలతో సహా ఆకాశంలోకి లేచారు. వాళ్లకు మహాకాయుడైన హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు గాలిలోకి లేవబోతూ తన తోకను విదిలించి చేతులు దిగబట్టి కాళ్ళు వంచి శ్వాస స్తంభించి తాను పోబోయే ఆకాశ మార్గం చూసుకుని వానరులతో, నేను లంకకు పోతున్నాను. అక్కడ సీత కనిపించకపోతే అక్కడ నుంచి తిన్నగా స్వర్గానికి ఎవడతాను. అక్కడ కూడా సీత కనబడకపోయిందో తిరిగి లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి తెస్తాను, లేదా రావణుడితో సహా లంకనే తెస్తాను అన్నాడు. ఇలా చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో పాటు అనేక చెట్లు కూడా లేచాయి. అతని శరీరం నిండాను సముద్రం నిండాను పూలు రాలాయి. చాచిన హనుమంతుడి చేతులు 5 తల్లపాముల్లాగా ఉన్నాయి. అతని కళ్ళు సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉన్నాయి. అతని తోక నిటారుగా పైకి లేచింది. హనుమంతుడు అతి వేగంగా పోతుంటే అతని చేతులు కిందుగా గాలి చేసే ధ్వని మేఘగర్జనలాగా ఉన్నది. అతను లంకకు చేటు కలిగించే తోక చుక్కలాగా ఉన్నాడు. అతని నీడ సముద్రం మీద అతనితో పాటు కదులుతున్నది. అతను వెళ్లే దిక్కుగా సముద్రం తెరులుతున్నది. అలా వెళుతున్న హనుమంతుడిని చూసి సముద్రుడు ఇలా అనుకున్నాడు, నేను ఈ హనుమంతుడికి సహాయం చెయ్యాలి. ఇతను ఇక్ష్వాకు కులానికి చెందిన రాముడి నిమిత్తం వెళుతున్నాడు. నన్ను ఉద్ధరించిన సగరుడు ఇక్ష్వాకు కులం వాడే కదా. ఆయన పేరనే నాకు సాగరం అన్న మాట కూడా వచ్చింది కదా. అందుచేత ఈ హనుమంతుడికి లంకకు పోయే మధ్యదారిలో కొంత విశ్రాంతి కలుగజేస్తాను. ఇలా అనుకుని సముద్రుడు మైనాకుడనే పర్వతంతో, మైనాకుడా, నిన్ను ఇంద్రుడు పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా మూసి ఉంచమని ఆదేశించాడు కదా. నువ్విప్పుడు నీటి అడుగు నుంచి పైకి పెరగాలి. హనుమంతుడు నువ్వుండే దారి మీదుగా ఎగిరిపోతున్నాడు. అతను నిన్ను దాటి ముందుకు వెళ్ళకపోకముందే నీ బంగారు శిఖరాలను నీటిపైకి పెంచి వాటిపైన హనుమంతుడు విశ్రమించే సదుపాయం చెయ్యి అన్నాడు. వెంటనే మైనాక పర్వతం నీటిపైకి పెరిగింది. అది చూడటానికి తూర్పు సముద్రంలో నుంచి పైకి లేచే సూర్యుడిలాగా ఉన్నది. ఆ పర్వతం తన దారికి అడ్డంగా పైకి పెరగడం చూసి హనుమంతుడు తనకు ఆ పర్వతం అడ్డు కలిగిస్తుందని అనుకున్నాడు. ఈ అపోహతో హనుమంతుడు గట్టిగా హూంకరించి ఆ పర్వత శిఖరాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసి పడగొట్టాడు. అంతులేని హనుమంతుడి బలం చూసి మైనాకుడు పరవశుడై మానవ రూపంలో పర్వత శిఖరాన ప్రత్యక్షమై, హనుమంతుడా, నీ బలం ఎలాంటిదని చెప్పాలి?
ఏ ప్రాణికి సాధ్యం కాని విధంగా సముద్రాన్ని లంఘిస్తూ కూడా ఏమాత్రము అలసట చెందకుండా నీ బలంతో నన్ను పడదోయగలిగావే. కొంచెంసేపు ఈ శిఖరం మీద విశ్రాంతి తీసుకో. సముద్రుడు రాముడికి పూర్వపురుషుడైన సగరుడి వల్ల అతని కొడుకుల వల్ల చాలా మేలు పొందాడు. ఆ కారణంగా సముద్రుడు రామకార్యం మీద పోతున్న నీకు తగిన సత్కారం చేసి సగర వంశానికి కృతజ్ఞత చూపగోరుతున్నాడు. అందుచేత నువ్వు ఇక్కడ కొంచెం సేపు విశ్రమించి నీ దారిన వెళ్ళు అన్నాడు. మైనాకుడు హనుమంతుడితో ఇంకా ఇలా అన్నాడు. వాయుదేవుడి కొడుకుగా కూడా నేను నిన్ను పూజించవలసి ఉన్నది. దానికి కారణం ఉన్నది. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గాలిలో తిరిగేటప్పుడు కింద పడిపోతాయేమోనని దేవతలు ఋషులు భయపడేవారు. అది తెలిసి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అనేక వేల పర్వతాల రెక్కలను ఖండించాడు. అతను నా రెక్కలను ఖండించడానికి వస్తుండగా వాయుదేవుడు చూసి నన్ను కాపాడటానికి దూరంగా నెట్టుకుపోయి సముద్రంలో పడేశాడు. ఆ విధంగా నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. కనుక నువ్వు నా ఆతిథ్యం స్వీకరించు. నిన్ను చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అని అన్నాడు మైనాకుడు. మైనాకుడు తనకు సాదరంగా ఆతిథ్యం ఇస్తానన్నందుకు హనుమంతుడు ఎంతో సంతోషించి, నీ మాటలే నాకు గొప్ప ఆతిథ్యం. నీ ఆతిథ్యం నిరాకరిస్తున్నందుకు కోపించవద్దు. నేను ఈ సమయంలో ఏమాత్రమూ జాప్యం చెయ్యరాదు. సాయంకాలంలోపుగా తిన్నగా లంకకు పోతానని మాట ఇచ్చి ఉన్నాను. మధ్యలో నేను ఆగకూడదు అన్నాడు. ఇలా అని హనుమంతుడు మైనాక పర్వతాన్ని చేత్తో తాకి ఆకాశ మార్గాన ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి కలుగుగాక అని మైనాకుడు, సముద్రుడు హనుమంతుడిని ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాక పర్వతాన్ని చూస్తూ ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా పోయి ముందుకు వెళ్ళాడు. ఇది అంతా చూస్తున్న దేవతలు, మహర్షులు, సిద్ధులు, దేవేంద్రుడు మైనాకుడిని మెచ్చుకుని మైనాకుడి అంత గొప్పవాడి ఆతిథ్యం నిరాకరించడం ఒక్క హనుమంతుడికే తగింది. లోకంలో మరెవరు అలా చేసి ఉండరు అనుకున్నారు. ఇంద్రుడు మైనాకుడితో, మైనాకుడా, నిన్ను చూసి చాలా సంతోషించాను. ఇక ఎన్నడూ నీకు నా భయం ఉండదు అన్నాడు. ఈ మాట విని మైనాకుడు కూడా తనకు ఇంద్రుడి భయం తీరిపోయినందుకు ఎంతో సంతోషించాడు. ఈలోపుగా హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు మొదలైన వారికి హనుమంతుడి బలం ఇంకా ఎంత ఉన్నదో చూడాలన్న కోరిక కలిగింది. వాళ్ళు సర్పాలకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, హనుమంతుడనేవాడు వాయుపుత్రుడు సముద్రం మీదుగా ఎగిరి వెళుతున్నాడు. నువ్వు పర్వతాకారం గల రాక్షసి రూపం ధరించి పెద్ద కూరలు, గోరోచనం, రంగురంగుల కళ్ళు పెట్టుకుని అతన్ని అటకాయించు. అతను నిన్ను గెలిచి ముందుకు పోతాడో లేక భయపడతాడో చూడాలి అన్నారు. సురస దేవతల కోరికను పాటించి మహాభయంకరము వికారము అయిన శరీరం ధరించి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి, ఓ హనుమంతుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు. నిన్ను తింటాను, నా నోట ప్రవేశించు అని నోరు తెరిచింది. ఈ మాట విని హనుమంతుడు ముఖాన సంతోషం కనబరుస్తూ చేతులు జోడించి దశరథుడి కొడుకైన రాముడు అనేవాడు లక్ష్మణుడు అనే తమ్ముడితోనూ సీత అనే భార్యతోనూ దండకారణ్యానికి వచ్చాడు. ఆ రాముడు కార్యాంతరము మీద ఉన్న సమయంలో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా సీత దగ్గరికి పోతున్నాను. అందుకు నువ్వు కూడా సహాయపడు. లేదంటావా? సీతను చూసి రాముడి పని పూర్తి చేసి నేనే నీ నోటిలోకి వస్తాను. ఇది నిజం అన్నాడు. ఈ మాటకు సురస, నన్ను దాటి ఎవరూ పోలేరు, అలా నాకు వరం ఉన్నది అన్నది. సురస నోరు తెరుచుకుని ఉన్నది. ఆ నోరు పెద్ద గుహలాగా ఉన్నది. హనుమంతుడు తన శరీరాన్ని అంగుళం ప్రమాణానికి తగ్గించి అతి వేగంగా సురస నోట్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి, దక్షుడి కూతురా, నమస్కారం. నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను. ఇక నన్ను సీత దగ్గరికి వెళ్ళని అన్నాడు. సురస వెంటనే రాక్షసి రూపం మాని తన మామూలు రూపం ధరించి, హనుమంతుడా, నువ్వు సుఖంగా వెళ్ళిరా.
నువ్వు వెళ్ళే పని జరుగుతుంది. సీతారాములను తిరిగి కలుపు అన్నది. హనుమంతుడు తిరిగి లంకకేసి ఎగురుతూ వెళ్ళాడు. అతను అలా ఆకాశంలో వెడుతుండగా సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసి, ఇదేదో జంతువు నా పాలపడింది, దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని హనుమంతుణ్ణి అతని నీడను పట్టుకుని లాగసాగింది. ముందుకు పోయే కొద్దీ పెద్ద ఓడను బలమైన ఎదురుగాలి వెనక్కు తోసుకుని పోతున్నట్టుగా అయింది హనుమంతుడి పని. అతను అమిత ఆశ్చర్యంతో అన్ని పక్కల పైన కింద చూసేసరికి సముద్రంలో తేలుతూ ఒక మహాజంతువు కనిపించింది. దక్షిణ సముద్రంలో ఒక అద్భుత శక్తి గల జంతువు ఉన్నదని, అది నీడను పట్టుకుని లాగగలదని సుగ్రీవుడు ముందే చెప్పాడు. ఇదే ఆ జంతువు అయి ఉంటుందని హనుమంతుడు గ్రహించాడు. అతను తన దేహాన్ని పెంచాడు. అది చూసి సింహిక తన శరీరాన్ని పెంచి తన నోరు హనుమంతుడి శరీరం కన్నా పెద్దదిగా చేసి తెరిచి అతన్ని కబళించబోయింది. ఆ సమయంలో హనుమంతుడి సింహిక శరీరం లోపలికి మర్మాంగాలు కనిపెట్టాడు. అతను వెంటనే తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోటిలోకి పోయి దాని మర్మాంగాలు చీల్చి అది తిరిగి నోరు మూసుకునే లోపల బయటికి వచ్చేసి శరీరం మామూలు ప్రమాణానికి పెంచాడు. గుండె చీలిపోయి సింహిక కళేబరం సముద్రం మీద తేలింది. హనుమంతుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఇప్పుడు అతనికి సముద్రం అవతలి తీరము, చాలా దూరాన అరణ్యాలు కనిపిస్తున్నాయి. లంకాద్వీపము, మలయ పర్వతం మీది వనాలు, నదులు, సముద్రంలో కలిసే ప్రదేశాలు కూడా కనబడుతున్నాయి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన ఈ పెద్ద దేహాన్ని, వేగాన్ని రాక్షసులు చూసినట్టయితే తను వచ్చిన పని పాడవుతుంది. అందుచేత అతను తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాడు. అతను సముద్రం తీరాన గల ఒక కొండ శిఖరం మీద వాలి దేవేంద్రుడి అమరావతికి తీసిపోని లంకానగరాన్ని చూశాడు. లంకానగరం త్రికూట శిఖరం మీద ఉన్నది. హనుమంతుడు లంకానగరం కేసిపోతూ బాగా పూచి దట్టంగా ఉన్న చెట్లు గల పర్వత శిఖరాలను, ఉద్యానవనాలను చూశాడు. అతనికి అనేక రకాల పూల చెట్లు, పక్షులు, పౌర ఉద్యానాలు, రాజ ఉద్యానాలు, అనేకమైన అందమైన దృశ్యాలు కనిపించాయి. లంకానగరం చుట్టూ ఆగర్తలున్నాయి. వాటిలో తామరలు, కలువలు ఉన్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి. నగరంలోనికి ఎవరూ పోకుండా సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఇళ్ల మధ్యగా వీధులున్నాయి. ఎక్కడ చూసినా కోట బురుజులున్నాయి, జెండాలున్నాయి. త్రికూట శిఖరం మీద ఉన్న కారణంగా లంకానగరం ఆకాశంలో నిర్మించినట్టుగా కనబడింది. దాన్ని నిర్మించిన వాడు విశ్వకర్మ. హనుమంతుడు క్రమంగా లంకానగరపు ఉత్తర ద్వారాన్ని చేరుకుని రావణుడి బలం ఎంతటిదో గ్రహించడానికి ప్రయత్నించాడు. ఈ మహానగరాన్ని జయించడం ఎవరి తరం? ఒకప్పుడు ఇది కుబేరుడిది, కానీ ఈనాడు కుబేరుడు కూడా ఇందులో ప్రవేశించలేడు. గుహకు పాములు కాపలా ఉన్నట్టు ఈ నగరానికి సాయుధులైన రాక్షసులు కాపలా ఉన్నారు. దానికి రక్షగా దాటరాని సముద్రం ఉన్నది. వానరులు సముద్రాన్ని దాటి ఇక్కడికి రావటమే అసాధ్యం. ఒకవేళ వచ్చినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ లంకను దేవతలు కూడా జయించలేరు. రాముడు ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏం లాభం? లోపలికి పోవటమే అసాధ్యమైన ఈ లంకానగరంలో రాముడు ఏం చేయగలడు? రాక్షసులంటే చాలా క్రూరులు. సాయం వల్ల వారిని జయించడం సాధ్యం కాదు. సంపదలో మునిగి తేలుతున్న వాళ్లకు దానోపాయం పని చెయ్యదు. బలగర్వం గల వాళ్ళు కావటం చేత భేదోపాయం పారదు. అతి బలం గల వాళ్ళు గనక యుద్ధానికి అవకాశం లేదు. ఇంతకు సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి నలుగురికి మాత్రమే ఉన్నది. తనకు, అంగదుడికి, నీలుడికి, సుగ్రీవుడికి ఉంది, మరెవ్వరికీ లేదు. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి తన ఆలోచన అప్రమత్తమని తోచింది. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు? ముందు సీత బతికి ఉన్నదో లేదో తెలుసుకోవాలి. బతికి ఉంటే సీతను చూడాలి, తర్వాతనే ఏ ఆలోచన అయినా అనుకున్నాడు అతను. అతని మొదటి సమస్య లంకానగరం ప్రవేశించడం.
మరి పెద్ద శరీరంతో ప్రవేశిస్తే రాక్షసులకు అతను దొరికిపోతాడు. మరి చిన్న శరీరం అయితే లంక అంతా కలయదిరగడం చాలా కష్టమవుతుంది. అందుచేత హనుమంతుడు తన శరీరాన్ని అంత పెద్దది మరీ చిన్నది కాకుండా చేసుకుని రాత్రివేళ లంక అంతా తిరగ నిశ్చయించాడు. సీతను చూచే లోపల అతను రాక్షసులకు దొరికిపోవటం ప్రమాదకరం. వాళ్ళు అతన్ని తీసుకుపోయి రావణుడి ముందు పెడతారు. రావణుడు దూత అని మన్నించి వదిలేవాడు కాడు. అందుచేత హనుమంతుడు సూర్యుడు అస్తమించేదాకా వేచి ఉండి తన శరీరాన్ని పిల్లి ప్రమాణానికి తెచ్చుకుని చూడటానికి వింతగా కనిపించాడు. అతను మామూలు కోతిలాగే దూకుతూ లంకానగరం సమీపించాడు. నగరంలో వీధులన్నీ తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. ఇళ్లకు చక్కని ప్రాకారాలున్నాయి. వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు ఉన్నాయి. బంగారు పూతగల కిటికీలున్నాయి. మేడలు 7-8 అంతస్తులు గలవి. నగరంలో ఎక్కడ చూసినా స్ఫటికంతోనూ మణులతోనూ చేసిన అలంకరణలున్నాయి. లంకానగరం గంధర్వ నగరంలాగున్నది. భయంకరులైన రాక్షసుల రక్షణలో ఉన్న ఆ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారో హనుమంతుడికి అంతుబట్టలేదు. సీతను చూడబోతున్నానన్న సంతోషంలో అతను ఈ విచారాన్ని మర్చిపోయాడు. అంతలో చంద్రోదయమయ్యింది. లంక స్త్రీ రూపంలో భయంకరాకారంలో హనుమంతుడి ముందుకు ప్రత్యక్షమై, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ వంటి కోతి లంకానగరంలోకి అడుగుపెట్టరాదు అన్నది. దానికి హనుమంతుడు, నీకు కావలసినదంతా చెబుతాను. ముందు నువ్వు ఎవతవో చెప్పు. నగరద్వారం దగ్గర నువ్వు అటకాయించి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు. మహాపరాక్రమశాలి అయిన రావణుడి కింకరిని నేను. రావణుడి ఆజ్ఞ చేత నేను లంకా పట్టణాన్ని రక్షిస్తున్నాను. నన్ను జయించి ఎవరు ఈ నగరంలోకి పోలేరు. నిన్నిప్పుడే చంపేస్తాను. నేనే ఈ లంకను. ఇక నీ సంగతి చెప్పు అన్నది లంక కోపంగా. నాకు లంకానగరం చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు. నన్ను జయించిగా నేను లంకానగరాన్ని చూడలేవు అన్నది లంక. నేను నగరం చూసి నా దారిన వెళ్ళిపోతాను, ఇంకేమీ చెయ్యను అన్నాడు హనుమంతుడు. లంక భయంకరంగా అరిచి హనుమంతుడిని చేత్తో కొట్టింది. హనుమంతుడు మరింత భయంకరంగా అరిచి ఎడమ చేతి పిడికిలితో లంకను పొడిచాడు. ఆ దెబ్బకే లంక విలువలా తట్టుకుంటూ తన్నుకుంటూ కిందపడి, అయ్యో నన్ను చంపకు, నువ్వు చాలా బలంగలవాడివి. నన్ను ఒక కోతి జయించిన నాడు రాక్షసులకు ప్రమాదమని బ్రహ్మ ఒకప్పుడు చెప్పాడు. రావణుడు సీతను తీసుకురావటం వల్ల ప్రమాదం రానున్నట్టు కనబడుతుంది. వెళ్ళి నగరమంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నది. తర్వాత హనుమంతుడు నగరంలోకి ద్వారం గుండా ప్రవేశించక శత్రువులకు తగినట్టుగా ప్రాకారం మీద నుంచి దూకి ఎడమకాలు ముందు నగరంలో పెట్టాడు. అతడు రాజవీధి వెంబడి పోతూ ఉంటే సంగీత వాద్యాల ధ్వనులు, మనుషులు నవ్వుతున్న ధ్వనులు వినిపించాయి. ఇళ్ళు చాలా ఎత్తుగా మణులతోనూ పుష్పమాలలతోనూ అలంకరించి ఎంతో అందంగా ఉన్నాయి. ఆడవాళ్ళు మద్యం తాగి 3 స్థాయిల్లోనూ మనోహరంగా పాడుతున్నారు. కొందరు రాక్షసుల ఇళ్ల నుంచి వేద పఠనం వినిపిస్తున్నది. కొందరు రాక్షసులు గట్టిగా అరుస్తున్నారు. వీధుల్లో అక్కడక్కడ రాక్షస సైనికులు కూడి ఉన్నారు. ప్రవేశించరాని లంకలో ప్రవేశించాను. సీతను తప్పక చూస్తాను అనుకున్నాడు హనుమంతుడు. కథ ఇంకా ఉంది.